Hello guys, welcome to my channel. This is my first లాంగ్ వీడియో. సో ఈరోజు మేము నా ఫ్రెండ్స్తో పాటు ఒక ట్రిప్కి వెళ్తున్నాం, షార్ట్ ట్రిప్కి. అండ్ మీరు చూడొచ్చు బయట ఇప్పుడే సన్రైజ్ అవుతుంది. టైం ఎంత అవుతుందంటే టైం ఇప్పుడు 4:45 అవుతుంది. 4:45 అప్పుడే సన్రైజ్ స్టార్ట్ అయిపోయింది. కానీ ఇంకా మా కార్ ఇంకా రావట్లేదు. మా ఫ్రెండ్స్ ఎక్కడున్నారో ఏమో, వాళ్ళు ఇంకా రెడీ అయినారో లేదో. నేనేమో వెయిట్ చేస్తున్నా మా గలీలో. చూడాలి ఇంకెంత టైం పడుతుంది ఏంటి అనేది. అసలు చాలా బాగుంది కదా సన్ రైజ్. యాక్చువల్గా మేము ఈ సన్ రైజ్కి అక్కడ ఉందాం అనుకున్నాం. అంటే ఏదైతే ట్రిప్ ప్లాన్ చేసినామో అక్కడ ఉందామని ప్లాన్ చేసుకున్నాం. ఒక మంచి వ్యూ పాయింట్ కాబట్టి సన్ రైజ్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. బట్ ఆల్రెడీ ఇట్స్ లేట్. ఓకే, ఇంకా చూద్దాం. ఇంకా చాలా వీడియోస్ తీసేది ఉంది, కానీ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా చాలా వీడియోస్ వస్తాయి ముందు ముందు. వచ్చేసిరు గైస్, చలో చేద్దాం. ఇంకా ఇంకా మేము స్టార్ట్ అయ్యే ముందు పెట్రోల్ అయితే కొట్టించుకుంటున్నాం. ఇంకా వెళ్ళేటప్పుడు సన్ రైజ్ మాత్రం క్రేజీ ఉండే, చాలా మంచిగా అనిపించింది. కాకపోతే ఆ సన్ రైజ్ ఏమో కానీ మాకు రోడ్ కనిపించట్లేదు, అదొక ప్రాబ్లం ఉండే మాకు. కానీ సన్ రైజ్ మాత్రం చాలా బాగుండే, మస్తు అనిపించింది నిజంగా. ఇంకా అట్లనే వెళ్తూ వెళ్తూ కాసేపు ముచ్చట్లు పెట్టినాం. ఆ తర్వాత టోటల్ సైలెన్స్ అయిపోయింది కార్ మొత్తం. ఆ తర్వాత మా ఫ్రెండ్ కానీ కొన్ని వింటేజ్ సాంగ్స్ పెట్టమన్నా. మీరేనండి వాడు ఏం పెట్టినో, మొత్తం రచ్చ రచ్చ అయిపోయింది కార్ మొత్తం. మెంటల్ మ్యాడ్ అంతే. అనిత నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన నా ప్రాణమ. గాజువాక పిల్ల మెంగాజులో లంగాదా, గాజువాక పిల్ల మెంగాజులో లంగాదా, గాజువాక పిల్ల మెంగాజులో లంగాదా, నీ చెయ్యి సాబలేదా, నీ చెయ్యి సాబలేదా, మా గాజు తొడగలేదా, గాజువాకే పిల్ల మాది, గాజులోడమే పిల్ల మేము, గాజువాకే పిల్ల మాది, గాజులోడమే పిల్ల మేము. ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినాం కదా, మార్నింగ్ ఏం తినకుండానే బయలుదేరినాం. సో మనోడు డోనట్స్ తీసుకొచ్చిండు, ఇంకా అట్లా వెళ్తూనే తినేసినాం గ్యాప్లో. ఇప్పుడు మేము వెళ్తున్న లొకేషన్ మా దగ్గర నుంచి ఒక 2 hours జర్నీ చూపించింది. వెళ్తూ వెళ్తూ అన్ని లొకేషన్స్ కవర్ చేసుకొని మంచిగా అన్ని వీడియోస్ తీసుకుంటూ వెళ్ళిపోయినాం. కానీ లొకేషన్ మాత్రం చాలా బాగుండే, మొత్తం గ్రీనరీ, మంచి పీస్ ఆఫ్ మైండ్ దొరికింది. ఖచ్చితంగా యూకేలో ఉన్న వాళ్ళు మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను నేనైతే. మేము బయటికి వెళ్ళగా ఏదో ట్రిప్ ప్లాన్ చేస్తే ఆ వానదేవుడు మా మీద పగబట్టినట్టున్నాడు గైస్. ఫుల్ వర్షం, మేము ట్రిప్ మొత్తం ఫుల్ వర్షం. ఇంకా దానికి తోడు మధ్యలో ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉండే, ఎందుకంటే ఒక దగ్గర రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో మొత్తం 1 way అయిపోయింది అన్నమాట. ఇప్పుడు ముందొచ్చే వ్యూ ఉంటుంది క్రేజీ అసలు. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను, మీరే చూడండి.
అది డైరెక్ట్ వెళ్ళిపోయినామేమో అనుకున్నాను. డైరెక్ట్ కొండ దూకేసిన అయిపోయింది. ఇంకా నా బతుకు అయిపోయింది. ఇన్సూరెన్స్ వచ్చేస్తుందిలే. ఇన్సూరెన్స్ వస్తుంది, లోన్ క్లియర్ అయిపోతుంది. వచ్చాము అక్కడ పార్కింగ్ అంటే కొంచెం మీకు కష్టం అవుతుందని అక్కడ నచ్చుకోవడం. పోనీ వెనకాల. సో గైస్ ఇప్పుడే డెస్టినేషన్ కాడికి వచ్చినాం. ఇట్లా వెళ్ళిపోవాలి పైకి. ఘోర ప్రమాదానికి ముందు ఏడ జారుతామేమో అని భయం వేస్తుంది. వచ్చేసినాం. చూడండి ఎంత బాగుంది వ్యూ. అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం. జారి పడ్డామంటే డైరెక్ట్ లోయలోకి. ఇంకా మన బాడీ కూడా దొరకదేమో కదా. అయినా సపోర్ట్ చేయడానికి ఉందిలే పక్కగానే. ఇంత వర్షం పడి మొత్తం బురద అయిపోయింది. చూద్దాం. బాబా 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 క్రేజీ. ది ది ఎస్ వర్త్. అందుకే వచ్చింది ఫోటోలు దిగడానికి. చూడండి గైస్ లొకేషన్ ఎంత బాగుందో. ఈ లొకేషన్ మొత్తం 10,000 హెక్టార్స్ అంట. అంటే 10,000 హెక్టార్స్ అంటే ఒక హెక్టార్ 2.5 ఎకర్ అంటే 10,000 into 2.5 25,000 ఎకర్స్ అన్నట్టు ఇది మొత్తం. అదే ఇండియాలో లెక్కేసి ఉంటే అక్కడుంది రోడ్డు. అక్కడ నుంచి ఇటు సైడ్ మేము పార్క్ చేసి ఇప్పుడు మళ్ళీ హిల్ పాయింట్కి వెళ్తున్నాం పైకి. చూడండి మా కోసం వెల్కమ్ చెప్పడానికి ఇవి వచ్చినాయి. మనుషులు ఉంటారేమో అనుకుంటే గొర్రెలు ఉన్నాయి. సర్లే ఇవైనా ఉన్నాయిలే. వచ్చి మమ్మల్ని గుద్దవు కదా బ్రో. కైసి ఇప్పుడు సగం దూరం వచ్చినాం. అంటే ఇంకా సగం దూరం ఉంది. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. మొత్తం ఫుల్ గ్రీనరీ. కార్లు ఇల్లులు అక్కడ చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి చూడండి. అక్కడ కొన్ని ఇల్లు ఉన్నాయి చూడండి. అంత దూరం ఉంది ఏంట్రా బాబు. అవసరం అంత పైకి ఏదైనా ఒకటే వ్యూ పాయింట్ కదా, ఇక్కడ చూసేస్తే అయిపోతే మళ్ళీ పుడతామా. గైస్ మనం అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. అదే పీక్ డిస్ట్రిక్ట్. అక్కడ నుంచి వ్యూ ఎట్లుండో చూద్దాం. గైస్ ఇందాకే ఫుల్ వర్షం పడింది. అసలు ఎట్లుందంటే బయట ఎదురు ఫుల్ చిల్లు ఉందన్నట్టు. అంటే ఒక 3-4 degrees ఉన్నట్టుంది. అసలు మేము ఏమి వేసుకోలేదు. జస్ట్ స్వెటర్ ఒకటి వేసుకున్నాం. చేతులు అయితే గడ్డ కట్టేస్తున్నాయి చూడండి. రెడ్ అయిపోయింది నా చెయ్యి మొత్తం. పైకి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి. దమ్మొస్తుంది. రే ఇంకెంత దూరం ఉందిరా బాబు. ఎంత వచ్చినాం? అట్లీస్ట్ సగం కాలే. సగం కూడా పైకి వెళ్ళాలి. ఇంకా పైకి వెళ్ళాలా? ఓకే గైస్ బతుకుంటే మళ్ళా చూద్దాం. గైస్ ఫుల్ దమ్ము వస్తుంది. మా హార్ట్ అయితే నువ్వు అవుతావు నా అయిపోమంటావు అన్నట్టు చూస్తుంది. అసలు నిజంగా అందుకే అప్పుడప్పుడు జిమ్ కి వెళ్తూ ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. జిమ్ మాయా ఎలా లేదా ఇలాంటి స్టంట్ చేస్తే మనకి స్టంట్ పడుతుంది. అది కూడా కరెక్టే. సో జిమ్ కి వెళ్ళండి మీరు కూడా. లేదంటే మనకి ఇట్లా కొండలు ఎక్కండి, కాటి చేయండి. అంటే ఎస్ మీరు అనుకున్నదే. ఫైనలీ అష్ట కష్టాలు పడి పైకి వచ్చేసినాం గైస్. ఇదే వ్యూ పాయింట్. ఇక్కడ నుంచే లొకేషన్ మొత్తం కనిపిస్తుంది. చూడండి మీరు కూడా. దారి ఇటు నుంచి ఎక్కడికి వెళ్ళే దారి ఉంది. ఇక్కడికి తప్పైపోయింది. వాళ్ళు చూడండి గాలికి ఒకడు కట్టుకోబోయేటట్టున్నాడు. అక్కడ చిన్న ఇల్లు కనిపిస్తున్నాయి మీకు. అక్కడున్న ఇల్లు అండ్
ఎండ కొట్టినప్పుడు ఎవడైనా వెళ్తాడు, కానీ వర్షం పడ్డప్పుడు వెళ్ళినోడికే ఒక రేంజ్ ఉంటుంది. సో ఫస్ట్ ప్లేస్ అయితే కవర్ చేసేసినాం గైస్. ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళే ముందు లంచ్ చేద్దామని కార్లో కూర్చొని చికెన్ బిర్యానీ తింటున్నాం. మా ఫ్రెండ్ కూడా కుక్ చేసింది. వీడు ఒక్కడే పన్నీరోడు. మేమందరం చికెన్ బిర్యానీ అయితే. పన్నీర్ పీసెస్ కావాలా ఫ్రెండ్స్? సో గైస్ ఇప్పుడైతే మనం సెకండ్ ప్లేస్కి వచ్చేసినాం. ఈ ప్లేస్ పేరు వచ్చేసి లేడీ బోర్ రిజర్వాయర్. అండ్ ఈ రిజర్వాయర్ని బిల్డ్ చేయడానికి 1,00,000 tons ఆఫ్ కాంక్రీట్ యూజ్ చేసిరంట. లిటరలీ 1,00,000 tons ఆఫ్ కాంక్రీట్. అండ్ ఇక్కడ మీరు వీడియో ఆపి కూడా చూసుకోవచ్చు, హిస్టరీ ఉంది. అండ్ ఇది వ్యూ ఇట్ సైడ్ నుంచి. సో పైన నుంచి వచ్చిన వాటర్ అంతా ఈ రిజర్వాయర్లో స్టోర్ అవుతాయి. అండ్ ఇక్కడ హిస్టరీ ఉంది, ఎవరు ఓపెన్ చేసిరు అనేది. 1945లో 25th September 1945లో ఇది ఓపెన్ చేసిరు. ఇది రోడ్ సైడ్ నుంచి వ్యూ. అండ్ మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తా, ఒక్క నిమిషం. సో ఇది క్లోజ్అప్ వ్యూ. ఇక్కడ నుంచి చూస్తే క్లియర్గా ఉంది కదా మొత్తం. వాటర్ తక్కువ అనిపిస్తుంది కానీ చాలా వాటర్ ఉంది, వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ. సో ఇక్కడ మీకు రౌండ్గా ఒకటి కనిపిస్తుంది కదా, దగ్గర నుంచి చూపిస్తా. ఆ రౌండ్గా ఉంది ఏంటంటే, సో వాటర్ అన్నీ ఇక్కడికి వచ్చే బయటకు వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ఇదంతా ఫుల్ అయిపోతుందో ఆ ఎక్స్ట్రా వాటర్ అంతా మొత్తం నిండిపోయి ఇందులోకి వచ్చేస్తాయి అన్నీ. ఇప్పుడు కొంచెం వాటర్ కొంచెం తక్కువ ఉన్నాయి, చూడవచ్చు మీరు ఇక్కడ. ఇప్పుడు ఈ రిజర్వాయర్ పక్కనే మాకు ఒక హిడెన్ జెమ్ కనిపించింది. అండ్ ఇది చూడడానికి మంచిగా ఒక అరకు ఫీల్ వస్తుంది. మొత్తం గ్రీనరీ ఫుల్గా, మొత్తం అడవిలో ఉన్నట్టు సేమ్ అరకు ఫీల్ వచ్చింది. ఇది జస్ట్ రిజర్వాయర్ పక్కనే ఉంది. ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్తో ఎవరైనా వెళ్తే ఈ పక్కనున్న ఈ హిడెన్ జెమ్ మాత్రం మిస్ కావద్దు, చాలా బాగుంది. చూడండి మీరే, పక్కనే ఉంది రిజర్వాయర్ పక్కనే ఈ హిడెన్ జెమ్ ఉంది. ఫైనలీ మన సెకండ్ ప్లేస్ కూడా కవర్ చేసేసినాం. ఇదే థర్డ్ ప్లేస్, దీని పేరు డర్వెన్ డ్యామ్. చూడడానికి వీడియోలో చాలా చిన్నగా కనిపిస్తుంది కదా, కానీ దాని ముందు మనుషులు చూడండి ఎంత చిన్న ఉన్నారో, చీమలంత సైజు ఉన్నారు. అంటే అది ఎంత పెద్దగా ఉందో మీ ఊహకే వదిలేస్తున్నా. యాక్చువల్గా ఈ డ్యామ్కి లేడీ బోర్ రిజర్వాయర్కి కనెక్షన్ ఉంది. సో ఈ డ్యామ్లో నుంచి ఎక్సీడ్ అయిన వాటర్ అంతా మొత్తం లేడీ బోర్ రిజర్వాయర్ స్టోర్ అవుతుంది. సో ఈ డ్యామ్కి హిస్టరీ ఏంటంటే, ఈ డ్యామ్ని 1902లో స్టార్ట్ చేస్తే 1916లో కంప్లీట్ చేశారు. అంటే 14 years టైం పట్టింది ఈ డ్యామ్ని కట్టడానికి. అండ్ ఇది 2753 మెంబర్స్ కట్టించారు. అండ్ దీనికి యూజ్ చేసిన స్టోన్ ఎంత అంటే 12,42,000 చేంజ్ టన్స్ ఆఫ్ స్టోన్. అంటే నాకు ఎంతనో తెలియదు సరిగ్గా, అది మీరే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూడొచ్చు మీకు మొత్తం హిస్టరీ ఇక్కడ బోర్డ్ పైన ఉంది. చూడండి ఒక్క స్టోన్ సైజ్ ఎంత పెద్ద ఉందో. ఈ ఎండ్ స్టార్ట్ చేస్తే ఆ ఎండ్ వరకు మొత్తం 12,42,000 టన్స్ ఆఫ్ స్టోన్ యూజ్ చేసారు ఈ డ్యామ్ ని బిల్డ్ చేయడానికి. అండ్ ఇక్కడ నుంచి గేట్స్ ఓపెన్ చేస్తే అక్కడికి వెళ్ళిపోతాయి వాటర్. అండ్ అక్కడ నుంచి డైరెక్ట్ త్రూ రివర్ మన లేడీ బోర్ రిజర్వాయర్ లో స్టోర్ అవుతాయి. ఇది దీని హిస్టరీ. పైకి కూడా వెళ్ళొచ్చు, కానీ వెళ్ళేంత సాహసం చేయలేము మేము. సో గైస్ ఇప్పుడు మన థర్డ్ ప్లేస్ కూడా విజిటింగ్ అయిపోయింది. సో ఇప్పుడు మన ఫైనల్ లొకేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాం. అదే బ్యాంఫోర్డ్ ఎడ్జ్. అక్కడ నుంచి చూస్తే పీక్ డిస్ట్రిక్ట్ మొత్తం కనిపిస్తుంది. అక్కడ పైన కనిపిస్తుంది కదా, అక్కడికే మనం ఇప్పుడు వెళ్ళాలి. ఆల్మోస్ట్ వచ్చేసాం గైస్, ఇంకొంచెం దూరం ఉంది, ఇంకొక 10 minutes. ఫైనలీ వచ్చేసినాం గైస్. ఇంకా మన ఫ్రెండ్స్ వెనకాలే ఉన్నారు, నేనే ఫస్ట్ వచ్చిన. చూపిస్తా ఒక్క నిమిషం. హియర్ ఇట్ ఈస్. ఇంకా పైకి ఎక్కాలి. ఈ ట్రెక్కింగ్ చేయడమేమో కానీ హార్ట్ బీ లైక్ నువ్వు అవుతావన్నా నా అయిపోమంటావు అన్నట్టుంది. ఎట్లుంది సిచ్యువేషన్ అక్కడ? సిచ్యువేషన్ ఎట్లుంది? అసలు చూడు, ఓడి అమ్మ నాకే భయం వేస్తుంది. సో గైస్ ఫైనల్లీ మొత్తం టోటల్గా లొకేషన్స్ అన్ని కవర్ చేసేసుకున్నాం. మీరు కూడా మీ ఫ్రెండ్స్కి అనుకుని ఖచ్చితంగా వెళ్ళండి, చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ మాత్రం. మీరు ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎట్లుంది? బట్టలు అరుగుతున్నాయి, ఒకవేళ కనబడుతుందిలే.